సార్ మీరు ఇప్పుడు అన్నారు కదా ఫార్మాసిటీ అని. ఫార్మాసిటీ ఎక్కడ ఉంది సార్? అప్పుడు మన ఇక్కడనే ఉంది సార్, మీర్ ఖాన్పేటలోనే ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఎక్కడ ఉంది సార్? మీర్ ఖాన్పేటలో ఉంది. సో పేరు మారింది కానీ ప్లేస్ మారలేదు. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అనే దానికి క్వశ్చన్ మార్క్ మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి తక్కువ పెట్టుబడిలో మంచి ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటి ఒక ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. ఈ ప్రాజెక్ట్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఫోర్త్ సిటీలో ఉంటుందండి. ఇది వచ్చేసి మెగా టౌన్షిప్ అండి. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలని కూడా లక్ష్మణ్ సార్ని కూడా అడిగి తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్త వివరాలు మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సార్ వాళ్ళ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైనిస్తున్నాను. అలాగే వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి ఫ్యూచర్లో మనకి ఏ విధంగా రిటర్న్స్ వస్తాయన్నది ఆ యొక్క వివరాలన్నీ కూడా సార్ని కూడా అడిగి తెలుసుకుందాం అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? బాగున్నాం సార్. సార్ ఇక్కడ ఈ లొకేషన్ ఏదైతే హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ అని కూడా చెప్పుకోవచ్చు. అవును, ఇప్పుడు అదే జనాలందరిలో ఉన్న పేరు. ఇప్పుడు కాదు సార్, రాబోయే తరాలకు కూడా అంటే జనరేషన్స్ కూడా ఇది ఖచ్చితంగానైతే హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ ఇది. సార్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాం ఏందన్నది ఒక్కసారి లొకేషన్ హైలైట్స్ కూడా. ప్రజెంట్ మనం వచ్చి మీర్ ఖాన్పేటలో ఉన్నాం సార్. మీర్ ఖాన్పేట్ అనేది సెంటర్ ఆఫ్ ఫోర్త్ సిటీకి ఒక సెంటర్ పార్ట్. ఓకే, మనం కోర్ పార్ట్ లో ఉన్నాం. మీర్ ఖాన్పేట్ నుంచి ఈ పాయింట్ అనేది 4 పాయింట్స్ సెంటర్ గా ఉంది. ఏంటి అంటే ఓఆర్ఆర్ అండ్ త్రిబుల్ కి సెంటర్ గా ఉంటుంది. అండ్ శ్రీశైలం హైవే అండ్ నాగార్జున సాగర్ హైవేకి సెంటర్ గా ఉంటుంది. సో 4 పార్ట్స్ లో సెంటర్ గా ఉండి ఎక్కువ డెవలప్మెంట్ కనిపించే ఏరియా ఏదైనా ఉందంటే అది మన మీర్ ఖాన్పేట్. ఓకే, అంటే ఫోర్త్ సిటీలో మనము సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉన్నాం. అది సార్, అంటే మీరు సెంటర్ ఆఫ్ ది సిటీ అన్నారు కదా, మనకి ఒకసారి కనెక్టివిటీస్ కూడా చెప్పండి సార్. ఇప్పుడు మనకి రోడ్ కనెక్టివిటీస్ చూసినట్లయితే సార్ మనకి 200 ఫీట్ రోడ్ ఉంది. ఈవెన్ మన వెంచర్ కూడా 200 ఫీట్ రోడ్ ఫేసింగ్. మనకి ప్రాజెక్ట్ ముందు ఉన్నటువంటి రోడ్ ఇది 200 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ సార్. అదే కాకుండా రేడియల్ రోడ్ అనేది వస్తుంది. అసలు రేడియల్ రోడ్ అంటే ఓఆర్ఆర్ ని త్రిబుల్ ఆర్ ని కలిపే రోడ్లు రేడియల్ రోడ్స్. అందులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రేడియల్ రోడ్ వచ్చి మన రతన్ టాటా రేడియల్ రోడ్. ఓకే, 330 ఫీట్ రోడ్. ఎస్ సార్. ఇది టోటల్ 41 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది. సో 19 కిలోమీటర్స్ అంటే ఎక్కడి నుంచి అంటే రావిర్యాల టు మీర్ ఖాన్పేట, అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 13 రావిర్యాల నుంచి మీర్ ఖాన్పేట ఏదైతే ఏరియా ఉందో ఈ ఏరియాని కనెక్ట్ చేసే 330 ఫీట్ రోడ్ సార్. సో ఇట్ విల్ బి నియర్లీ లైక్ ఓఆర్ఆర్ అంత పెద్ద విస్తీర్ణం ఉన్న రోడ్ వస్తుంది. సో అదొక పాయింట్ ఉంది. ప్లస్ హైవేస్ రెండింటికి కనెక్టివిటీ ఉంది. ఏదైతే మీకు ఇందాక 200 ఫీట్ రోడ్ చెప్పాను అది 22 కిలోమీటర్ స్ట్రెచ్ సార్. ఓకే, ఇప్పుడు మన ప్రాజెక్ట్ ముందు ఉన్నటువంటి అవును సార్. ఒకవైపు ఏమో మనకి కొత్తూరు అని యాడ్ అవుతుంది, ఇంకోవైపు యాచారం అనే పాయింట్ యాడ్ అవుతుంది. అంటే అవి ఏ హైవే సార్? అది వచ్చి శ్రీశైలం హైవే సార్, కొత్తూరు జంక్షన్ అనేది. అండ్ ఇటువైపు చూసినట్లయితే నాగార్జున సాగర్ హైవేలో అయితే మనం యాచారం దగ్గర కట్ అవుతుంది. ఓకే, సో ఎటు చూసుకున్నా మనకి కనెక్టివిటీ అనేది నెంబర్ 1 గా ఉంది. అంతేకాకుండా కంపెనీస్ రావాలంటే రోడ్ కనెక్టివిటీతో పాటు కరెంట్ అండ్ వాటర్ అనేది కూడా మెయిన్. అవును సార్. సో మనకు కరెంట్ అనేది 765 కిలోవాట్ పవర్ గ్రిడ్ ఉంది మీర్ ఖాన్పేట్. ఓకే, సో 1/4 ఆఫ్ హైదరాబాద్ కి సరిపోతుంది అది. ఓకే, అదే కాకుండా వీఆర్ ఆల్సో హ్యావింగ్ వాటర్ కనెక్టివిటీ. మిషన్ భగీరథ ద్వారా ప్రతి పార్ట్ ఆఫ్ ది తెలంగాణకి ఇప్పుడు వాటర్ ఉంది. సో ఇవన్నీ ఉండటం వల్ల కంపెనీస్ ఆర్ రషింగ్ టు దిస్ ఏరియా. ఓకే, దట్స్ ఇట్. మీరు కనెక్టివిటీస్ అడిగితే నార్మల్ ఏం చేస్తారంటే అందరూ రోడ్ కనెక్టివిటీస్ చెప్తారు. మీరు వాటర్ కనెక్టివిటీతో పాటు ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ. థ్యాంక్ యూ సార్, ఫ్లోలో వచ్చి. అలాగే మనం ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి కూడా తెలుసుకుందాం అండి. సార్ ఇది ఓవరాల్ ఎన్ని ఎకర్స్ లేవర్ సార్? ఇది phase 1 phase 2 కంబైన్డ్ గా 80 ఎకర్స్ ఆఫ్ ద వెంచర్ సార్. ఓకే, మొత్తం 80 ఎకర్స్. అవును. ఇప్పుడు మనం ఏ ఫేజ్ లో ఉన్నాం సార్? మనం ఇప్పుడు phase 1 అనేది టోటల్ సోల్డ్ అవుట్ ఉంది. phase 2 లో కొన్ని ప్లాట్స్ తోనే ఉన్నాం మనం. ఓకే, ఇప్పుడు మనకి phase 2 అవైలబుల్ ఉంది. phase 2 లో అవైలబుల్ కొన్ని ప్లాట్స్ ఉన్నాయి సార్. ఓకే, అప్రూవల్స్ గురించి కూడా ఒకసారి. అప్రూవల్ వచ్చి ఇది మన డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్ సార్. ఓకే, సో దీనికి ఇప్పుడు ఏదైతే దీనికి మళ్ళీ ఎక్స్టెన్షన్స్ కూడా రాబోతున్నాయి అవన్నీ FCDA కింద ఉంటాయి. బట్ దిస్ ఈస్ డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్. ఓకే, FCDA అన్నారు కదా సార్? సార్, దాని యొక్క ఫుల్ ఫామ్ చెప్పండి, తెలియని వాళ్ళకి కూడా కొంచెం. FCDA అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఏదైతే ఫ్యూచర్ సిటీ ఏరియా ఉందో ఆ ఎకరాల్లో వచ్చే డెవలప్మెంట్ ఏరియా మొత్తాన్ని FCDA అంటే కోర్ పార్ట్ లో ఉన్నాం. ఓకే, ఎందుకంటే సార్ చాలా మందికి కూడా కొంతమందికి బయట నుంచి కూడా అంటే విజయవాడ, వైజాగ్ నుంచి కూడా మన వ్యూవర్స్ ఉన్నారు సార్. వాళ్ళకి కూడా ఒక క్లారిటీ రావాలని చెప్పి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సార్, కోర్ పార్ట్ లో 4-5 వెంచర్స్ ఉన్నాయి. ఆ 4-5 వెంచర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెంచర్ మనస్. ఓకే సార్, వన్ ఆఫ్ ది బెస్ట్ వెంచర్ అన్నారు కదా, ఒకసారి వెంచర్ డెవలప్మెంట్స్ కూడా ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనం ఇప్పుడు నుంచున్న రోడ్ ఏదైతే ఉంది 60 ఫీట్ రోడ్ సార్. ఓకే, ప్లస్ ఇందులో మీకు ఇందాక చెప్పినట్టు దే ఆర్ టోటల్
9 పార్క్స్ 7.5 acres లో. ఓకే అంతేకాకుండా ఇందులో మనకి కొంచెం ప్రొవిజన్ ఇచ్చాం. నర్సరీ స్కూల్ కి ఒక 1/2 acre ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ప్రైమరీ స్కూల్ కి 1.5 acre ప్రొవిజన్ ఇచ్చాము. అంటే స్కూల్స్ కూడా ఇందులో రాబోతున్నాయి అన్నట్టు. అంటే సార్ మన ప్రొవిజన్ అనేది ఎందుకు ఇస్తామంటే ఆఫ్టర్ 5 years అనేది ఇక్కడ ఫుల్ హౌసింగ్ అనేది ఉంటుంది సార్. ఇప్పుడు అయితే ఉండదు. 5 years లో ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ వెంచర్ అనేది ఇది ఎందుకంటామంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం కన్నా ఇన్వెస్ట్ చేయటం బెటర్ సార్. ఓకే ఫ్యూచర్ లో ఎప్పుడైతే అందరు జనాలు రావటం స్టార్ట్ అవుతారో అప్పుడు ఆ స్కూల్ ప్రొవిజన్ అనేది యూజ్ అవుతుంది. అవును దాని గురించి అది ఇచ్చాం. ఎందుకంటే తర్వాత ల్యాండ్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకోరు కాబట్టి ఆ ప్రొవిజన్ అనేది మనం ప్రొవైడ్ చేయగలిగాం. అది ఇంకా ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏమో ఉన్నాయి సార్? ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అంటే సార్ మనకి ఎలక్ట్రిసిటీ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది అండ్ ఈవెన్ మనకి చూసారుగా స్ట్రీట్ లైట్స్ అన్ని ఉన్నాయి. ఓకే ఇప్పుడు వెలుగుతాయా సార్ స్ట్రీట్ లైట్స్? ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ నైట్ పూట వెలుగుతాయి. ఓన్లీ phase 1 వరకే మనకి స్ట్రీట్ లైట్ కనెక్టివిటీ ఉంది. phase 2 లో లేదు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ వర్క్ నడుస్తుంది. ఏ విధంగా అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డెవలప్మెంట్ ఉంది అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు phase 2 లో వస్తుంది. సార్ ఇంటర్నల్ రోడ్స్ ఎన్ని ఫీట్స్ వచ్చాయి సార్? స్టార్టింగ్ ఇంటర్నల్ 33 and 40 feet రోడ్స్ ఉన్నాయి సార్. ఓకే సార్ ఓవరాల్ ఎన్ని ప్లాటింగ్స్ వచ్చినాయి? టోటల్ 900 ప్లాటింగ్స్ ఉన్నాయి సార్. phase 1 and phase 2 టుగెదర్. ఓకే మనకి స్క్వేర్ యార్డ్స్ అప్ టు బేసిక్ స్క్వేర్ యార్డ్స్ అప్ టు ఎంత వరకు సార్? మనకి అన్ని రేంజ్ వాళ్ళు తీసుకునేటట్టుగా ఉన్నాయి. స్టార్టింగ్ 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉంది సార్. ఓకే 165, నెక్స్ట్ 183, నెక్స్ట్ 202 ఇలా 3 డిఫరెంట్ వాటిల్లో మనం క్లాసిఫై చేసుకున్నాం వీటిని. ఒకవేళ కావాలంటే ఒకవేళ 400, ఎందుకంటే నాకు కొంతమంది కస్టమర్స్ కాల్ చేశారు 4 సిటీలో మేము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నాము, మాకు ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ స్ట్రెచ్ ఒకటే దగ్గర కావాలి, ఈ విధంగా కూడా అడిగిన వాళ్ళు. అప్పుడు ఆ విధంగా అంటే సార్ ఒక 4 ఈస్ట్ 4 వెస్ట్ తీసుకుంటే ఆ కంబైన్డ్ యూనిట్ అనేది మీకు 1200 వస్తుంది. ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే మీకు 2 sides రోడ్స్ వస్తాయి. ఓకే సో దానివల్ల మీ ప్రాపర్టీ ఎలివేట్ అవుతుంది. అవును సార్. ఇందులో మనకి బేసిక్ డైమెన్షన్ ఎంత నుంచి ఉంది సార్? స్టార్టింగ్ 165 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజ్ కి వచ్చి 33 into 45 ఇస్ ద డైమెన్షన్ ఆఫ్ ద ప్లాట్. బెస్ట్ డైమెన్షన్ సార్ అది. అవును సార్, ఎందుకంటే 30 feet కింద ఉంటే అది ఇంటికి ఎలివేషన్ అంత మంచిగా రాదు. సో మేము అంత ప్లాన్డ్ గానే 33 feet మినిమం ఉండాలని ఇంటెన్షన్ తో ముందుకెళ్ళాం సార్. ఇందులో ఓవరాల్ గా ఏ ఫేజింగ్ లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? మన వెంచర్ మొత్తం మీకు నేను చెప్పాను కదా 900 ప్లాట్స్ అని. 900 లో 450 ప్లాట్స్ ఆర్ వెస్ట్. ఓకే 450 ప్లాట్స్ ఆర్ ఈస్ట్. ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్? ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఉన్నాయి. సౌత్ కానీ నార్త్ కానీ మన దగ్గర లేవు. అవి ఉన్నాయి కానీ అవి కార్నర్ బిట్స్ లోనే వస్తాయి. ఓకే సార్. ఏమైనా కార్నర్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి? ఇప్పుడైతే కార్నర్ లేవు సార్. ఓకే మనకి కార్నర్ బిట్స్ అంటే మనకి మీకు చెప్పిన డైమెన్షన్ దాని ప్రకారం 333 and 369 అలా ఉన్నాయి. అంటే ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నాయి కానీ ఇప్పుడైతే ఏమి అవైలబుల్ లేవు సార్. మనం ఎండింగ్ స్టేజ్ ఆఫ్ ది వెంచర్ లో ఉన్నాం సార్. కానీ మీకు ఎప్పుడైతే మీరు అడిగారు కదా ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని, అవి అలాంటి కార్నర్ బిట్స్ మీకు కావాలంటే ఎక్స్టెన్షన్ వచ్చేటప్పుడు రెడీగా ఉంటే మీకు నచ్చింది తీసుకోవచ్చు సార్. అంటే ఎక్స్టెన్షన్ మనకి ఇంకా జరుగుతుందా సార్? ఎక్స్టెన్షన్ అనేది 50 ఎకరాలు వస్తుంది సార్. అందులో మీరు ముందు వచ్చి phase 3 అన్నట్టు, అది phase 3 ఎక్స్టెన్షన్. అది FCDA లో ఉంటుంది అండ్ రేరా ఉంటుంది, అది కామన్. సో అందులో మీకు చాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఈ వెంచర్ స్టార్టింగ్ లో మేము అరౌండ్ 14,000 per square yard వేసాం. ఓకే స్టార్టింగ్ phase 1 లో. ఇప్పుడు 18 ఉంది. ఓకే అంటే 4,000 అప్రిషియేషన్ వచ్చేసింది. అదే కాకుండా అప్పుడు ప్రైస్ 4,000 అప్రిషియేషన్ కాకుండా వాళ్ళకి నచ్చిన ప్లాట్ తీసుకుంటే అవకాశం ఉంది. ఓకే అప్పుడు అన్ని కార్నర్స్ ముందు అయిపోతాయి. ఎప్పుడైనా మీరు అడిగినట్టు తర్వాత ఈస్ట్ లో అయిపోతాయి, లాస్ట్ లో వెస్ట్ లో. ఓకే స్పెషల్ ఎకనామిక్ జోన్ గా మీరు భావించవచ్చు. దానివల్ల ఏంటంటే మనకి ఇది ఏ ఏరియాలో ఉంది ఏంటి అనే దానికన్నా బూస్ట్ అనేది మామూలుగా అవ్వదు. ఎందుకంటే 13 lakh ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎందుకంటే గ్లోబల్ సమిట్ లో టోటల్ గా ఇన్వెస్ట్మెంట్ అనేది 5,75,000 crores వచ్చినాయి. 5,75,000 కోట్లు గ్లోబల్ సమిట్ లో వచ్చినాయి. ఒక స్టేట్ ఎకానమీ దానికన్నా ఎక్కువ. అవును సార్. సో అంత ఏరియా అనేది ఇక్కడ అంత బడ్జెట్ అనేది వచ్చింది. దానివల్ల 13 lakh ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఓకే ఒక్కసారి 13 lakh ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళపైన డిపెండ్ అయ్యి వాళ్ళంతా చూసుకుంటే ఒక 50 lakh పాపులేషన్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే ఇప్పుడు మన డైరెక్ట్లీ కూడా ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది క్రియేట్ అవుతుంది. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నేను అంటే వాళ్ళ ఫ్యామిలీగా 4 members వేసుకోండి సార్, మొత్తం అందరికి మనకి ఇన్కమ్ వచ్చినట్టే వాళ్ళు ఇక్కడికి రావాల్సింది. అప్పుడు 50 లక్షల మంది ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది సార్? అవును. అప్పటికి మన డెవలప్మెంట్ అనేది రేట్లు అనేది మన ఊహకు కూడా అందదు సార్. ఓకే సార్. దీంట్లో నాకు ఇంకోటి నచ్చిన విషయం ఏంటంటే మనకి మీర్ఖాన్పేట అనగానే ఇంతకుముందు మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు ORR ఎగ్జిట్ నెంబర్ 13 అంటే రావిర్యాల నుంచి మనకి మీర్ఖాన్పేట వరకు మనకి ఏదైతే 330 feet రేడియల్ రోడ్ వస్తుందో అది టాటా రోడ్ వస్తుంది కదా, దాంట్లో మనకి మెట్రో కూడా మనకి కల్పిస్తా అని చెప్పి. అవును సార్. ఇప్పుడు మెట్రో కూడా 40 kilometers ఆఫ్ స్ట్రెచ్ తో శాంక్షన్ అయింది. అది ఏ విధంగా వస్తుందంటే రూట్ ఎయిర్పోర్ట్ టు ఎగ్జిట్ నెంబర్ 15 పెదగోల్కొండ, అక్కడి నుంచి ORR గా ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ. ఆఫ్టర్ దట్ మనకి రావిరియల్ ఎగ్జిట్ 13 దాకా వచ్చి అక్కడి నుంచి
మీర్ఖాన్పేట్ వైపు. ఓకే, అంటే ఇప్పుడు మనం ఉన్న మీర్ఖాన్పేట్ వరకు 18 కిలోమీటర్ స్ట్రెచ్ అనేది ఉంది సార్, రావిర్యాల టు మీర్ఖాన్పేట్. టోటల్ మెట్రో 40 కిలోమీటర్స్. ఓకే, సో ఇది ఏదైతే ఉందో phase 2లో శాంక్షన్ అయ్యింది. ఓకే, అంటే మనకి రానున్న రోజులలో ఈ మెట్రో కనెక్టివిటీ కూడా మనకి మీర్ఖాన్పేట్ వరకు వస్తుంది కాబట్టి ఇక్కడ మంచి అప్రిషియేషన్ వస్తుంది అంటారు. అన్ని విధాలుగా అప్రిషియేషన్ వస్తుంది సార్. ఇక్కడ కూడా మనకి స్టేడియం వస్తుంది. ఇక్కడ స్టేడియం? అవును. ఏం స్టేడియం సార్ అది? ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది సార్. ఓకే, మనకి దాంతో పాటు స్పోర్ట్స్ హబ్ కూడా వస్తుంది. ఓకే, సో ఈ డెవలప్మెంట్స్ అన్ని వస్తున్నాయి. ఓకే, దాంతో పాటు అన్నిటికన్నా హైలైట్, ఇండియా గర్వపడేలాగా ఈ ఏరియాలో ఏది వస్తుంది అంటే స్కిల్ యూనివర్సిటీ సార్. ఓకే, స్కిల్ యూనివర్సిటీ అనేది 57 ఎకరాలు వస్తుంది సార్. అంటే వాళ్ళకు ఉన్న స్కిల్స్ ని అభివృద్ధి యూనివర్సిటీ అనేది క్రియేట్ చేస్తున్నారు. టోటల్ 17 డిఫరెంట్ కోర్సెస్ లో ఇస్తున్నారు అక్కడ ట్రైనింగ్. సార్ ఇందులో మనకి 4 సిటీలో మేజర్ ఆఫ్ ది కంపెనీస్ ఇప్పుడు మీకు తెలిసిన ఇంకా ఏమన్నా దీంట్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి? ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిందంటే అమెజాన్ డేటా సెంటర్ అని 2022 నుంచి ఎస్టాబ్లిష్ అయింది, ఇన్ ఫోర్స్ లో ఉంది. ఓకే, దాని తర్వాత మన స్కిల్ యూనివర్సిటీ అనేది ఇప్పుడు ప్రారంభ స్థితిలో ఉంది. దాంతో పాటు ఏ హబ్, ఓకే, స్పోర్ట్స్ హబ్, మెడికల్ హబ్ అండ్ కంట్రోల్లెస్ డేటా సెంటర్ అనేది భూమి పూజ నవంబర్ 3వ తారీఖున చేసింది. 50 ఎకరాల్లో కంట్రోల్లెస్ డేటా సెంటర్ వస్తుంది మనకి. ఓకే సార్, ఇప్పుడు కొందరికి తెలియని వాళ్ళకి కూడా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను సార్, అంటే మీ నుంచి క్లారిఫికేషన్ నుంచి. ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇది రేపటికల్లా ఇది పెద్ద హెవీ పాపులేషన్ అయిపోయి మనకి ఇవన్నీ కంపెనీస్ వచ్చినప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ కు కూడా ఏమైనా నేచర్ కి డిస్టర్బెన్స్ అవుతుంది, ఇది ఒక పొల్యూటెడ్ ఏరియా లాగా అయిపోతుంది అని అనుకుంటారు. వాళ్ళ గురించి కూడా ఒక ఇప్పుడు ఇది నెట్ జీరో సిటీ అనేది మన రేవంత్ రెడ్డి గారు అనుకున్నది. ఓకే, నెట్ జీరో. అందుకే ఒకప్పుడు ఫార్మా సిటీ ఉంది కదా, దాన్ని ఇప్పుడు గ్రీన్ ఫార్మా చేశారు. ఓకే, అంటే ఓన్లీ రిసర్చ్ పార్ట్ అనేది ఇక్కడ అవుతుంది. ఓకే, ప్రొడక్షన్ ఇస్ అవుట్ ఆఫ్ త్రిబులర్. ఓకే, సో దానివల్లే దీన్ని గ్రీన్ ఫార్మా అని పిలుస్తున్నాం. మరో బాలానగర్ అవ్వకూడదని ఇంటెన్షన్ తోనే మన రేవంత్ రెడ్డి గారు దాన్ని బయటికి మూవ్ చేసి. ఎందుకంటే సార్ ఒక కస్టమర్ నాకు కామెంట్ చేసినుండే, ఒక కస్టమర్ కాల్ కూడా చేసింది. ఇవన్నీ అంటుంటారు రేపటికల్లా ఇదో మీరు అన్నట్టు ఇంతకు ముందు బాలానగర్ పేరు తీశారు కదా, సేమ్ బాలానగర్ అవుతుంది అనేసి అన్నారు. వాళ్ళకి నేను కామెంట్ సెక్షన్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఒక్క వీడియో ఫుల్ లెంత్ వీడియో చూసిన అనుకోండి, ఒక్క కస్టమర్ వచ్చినా కూడా వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి. సార్ ఇప్పుడు మనకి ఇది phase 1 అన్నారు కదా, ఒకసారి phase 2 కూడా డెవలప్మెంట్ వర్క్స్ చూసుకుందాం. సార్ ఇప్పుడు మనం phase 1 అయితే చూసాం కదా, ఆ టోటల్ డెవలప్మెంట్స్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ అంటే సెకండ్ ఫేజ్ వచ్చేసి ఏ స్టేజ్ లో ఉంది సార్? ఇప్పుడు phase 2 మనం చూసినట్లయితే గ్రాన్యువల్ వర్క్ అయిపోయింది. ఈ బీటీ రోడ్ జస్ట్ స్టార్ వర్క్ అనేది పెండింగ్ ఉంది. ప్లస్ పార్క్ వర్క్ మీరు చూడొచ్చు, మీ వెనకాల పార్క్ వర్క్ అంతా, కాంపౌండ్ వాల్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అయిపోయింది. స్లైట్ కరెంట్ ఎలక్ట్రికల్ వర్క్స్ ఉన్నాయి. సో మీకు అరౌండ్ 80% వర్క్ కంప్లీట్ అయింది అనుకోవచ్చు. అంటే ఇది కూడా మనకి ఏ విధంగా అయితే ఫస్ట్ ఫేజ్ లో డెవలప్మెంట్ చేసిందో అదే విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది. సేమ్ సార్, అది ఏ విధంగా మీరు చూసారో అదే విధంగా ఇది కూడా అవుతుంది. ఎందుకంటే రెండు మా వెంచర్లు కాబట్టి రెండు సమానంగా మంచిగా చేసేస్తాం. ఓకే సార్, దీంట్లో ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా మంచిగా కనబడుతుంది. అంటే ఫస్ట్ ఫేజ్ లోనైతే అయిపోయింది, ఈ మధ్యనే ప్లాంటింగ్ చేసిన. ఈ మధ్యన ప్లాంటింగ్ చేసాం సార్. ఒక 1-2 months లో మీకు ఏ విధంగా అయితే అది ఉందో మొత్తం డిట్టో ఈ phase 2 అనేది మీకు వస్తుంది. సార్ ఇందులో ఓవరాల్ గా phase 2 లో మనకి ఎన్ని ప్లాట్స్ వచ్చాయి? phase 2 లో అరౌండ్ 294 ప్లాట్స్ వచ్చినాయి. ఓకే, 294 అన్ని కూడా ఈస్ట్ అండ్ మనకి వెస్ట్ ఫేజింగ్స్. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్. సార్ ఇందులో మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు ఒకసారి? సార్ ఇందులో వచ్చి 16,500 ఉంది ప్రెసెంట్ ప్రైస్ మనకి. 16,500. ఎస్ సార్. అంటే 16,500. అది ఫిక్స్డ్ ఉంటుంది సార్, నెగోషియబుల్ ఏమైనా? స్లైట్ ఉండొచ్చు, కానీ అది ఈస్ట్ ఫేస్ కి అయితే అసలు ఉండదు సార్ ఎటువంటి. వెస్ట్ ఫేస్ కంటే వీ మైట్ డూ స్లైట్ నెగోషియేషన్. సార్ ఏమో ఒక పాయింట్ అడుగుతాను, ఏమనుకోదు. మీరు స్లైట్ నెగోషియేషన్ అని అంటారు కదా, చూసే వాళ్ళకి స్లైట్ అనేసి అంటే ఎంతవరకు తగ్గిస్తారని ఒక ఫస్ట్ క్వశ్చన్. అంటే సార్ మాక్సిమం మనకి పేమెంట్ మోడ్స్ బట్టి ఉంటుంది. ఓకే, లోన్స్కి వెళ్తే ఒకలాగా ఉంటుంది, క్యాష్ పేమెంట్ ఉంటే ఒకటి. దట్ విల్ డిఫర్ ఫ్రమ్ కేస్ టు కేస్. ఓకే సార్, నేను ఒక సాధారణ ఆడియన్ కానీ లేదా ఇన్వెస్టర్ లాగా కానీ అడుగుతున్నాను. ఒక పాయింట్, సరౌండింగ్ లో మనకి లేఅవుట్స్లలో ఎంతవరకు ప్రైస్ నడుస్తుంది సార్? ఇప్పుడు మనం వెంచర్స్ చూసినట్లయితే మనకి వెంచర్ ఉంది నియర్ బై లో. ఓకే, అక్కడ 32,000 గజం ఉంది సార్. ఓకే, సో దాని నుంచి మన వెంచర్ కేవలం 5 కిలోమీటర్లు. మనం ఈ ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ డూయింగ్ ద హాఫ్ ద అమౌంట్. ఓకే సార్, మనం షూట్ చేస్తున్నా కూడా చాలా మంది కూడా కస్టమర్స్ తిరుగుతున్నారు, మనం చాలా కూడా టేక్స్ తీసుకుంటున్నాము. అవును, ఎందుకు ఇంతమంది కస్టమర్స్ కూడా వస్తున్నారా? ఒక చిన్న వివరణ. ఇక్కడ ప్రెసెంట్ phase 2 ప్రైస్ వచ్చి 16,500 per square yard ఉంది సార్. ఓకే, ఇప్పుడు ఈ రష్ మీరు చూస్తున్నారు కదా, 2 years బ్యాక్ మేము చెప్పినప్పుడు కస్టమర్స్ వస్తుందా జరుగుతుందా అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. అవును, ఇప్పుడు కంటికి కనిపిస్తుంది డెవలప్మెంట్, అందుకనే మీకు ఈ రష్ అంతా మీరు చూడగలుగుతున్నారు. ఇంకొక చిన్న విషయం సార్, రీసెంట్ గా కూడా గ్లోబల్ సమ్మిట్ జరిగింది, దాని ఎఫెక్ట్ కూడా బాగా చూపిస్తుంది సార్. మెయిన్ అదే సార్, ఇయర్లీ 5,75,000 కోట్లు వచ్చినాయి. ఓకే, ప్లస్ దానివల్ల మనకి ఎంప్లాయ్మెంట్ అనేది మీకు 13 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ఫ్యూచర్ ఇదే అని అందరూ ఇప్పుడు నమ్ముతున్నారు కాబట్టి వస్తున్నారు సార్. ఇంకోటి, ఫ్యూచర్ ఇదే అందరూ నమ్ముతున్నారు వస్తున్నారు అంటారు కదా,
ఒక చిన్న పాయింట్ అడుగుతాను సార్. అంటే చూసే వాళ్ళు ఏమనుకోవద్దండి, అలాగే మీరు కూడా ఏమనుకోవచ్చు. ఓకే సార్, ఇంతకుముందు దీని పేరు వచ్చేసేసి ఫార్మా సిటీ, ఓకే ఇప్పుడు ఫోర్త్ సిటీ. రేపు గవర్నమెంట్ ఇంకోటి ఏదైనా గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, ఓకే ఈ డెవలప్మెంట్స్ వర్క్స్ అనేది జరుగుతాయా లేకుంటే ఇక్కడనే అవుతాయా అని ఒక చిన్న, అంటే ఇన్వెస్టర్కి ఒక చిన్న సందేహం ఉంటుంది. కామన్ డౌట్ అండి, మీరు అడిగింది, అందులో బాధపడాల్సింది ఇబ్బంది పడాల్సింది లేదు సార్. మీరు ఇప్పుడు అన్నారు కదా ఫార్మా సిటీ అని, ఫార్మా సిటీ ఎక్కడ ఉంది సార్? అప్పుడు మన ఇక్కడనే ఉంది సార్, మీర్ ఖాన్పేటలో ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఎక్కడ ఉంది సార్? మీర్ ఖాన్పేటలో ఉంది. సో పేరు మారింది కానీ ప్లేస్ మారలేదు. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అనే దానికి క్వశ్చన్ మార్క్ మీకు ఆన్సర్ వస్తుంది. ఒకవేళ మీరు అనుకోవచ్చు రేపు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు వస్తే మహా అయితే ఇది అయోధ్య సిటీ అవుద్ది కానీ డెవలప్మెంట్ ఎక్కడ ఆగదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే సార్, అలాగే అండి, మీకు కూడా ఒక చిన్న కన్ఫర్మేషన్ ఇస్తానండి. చెప్పండి. మనం ఆల్రెడీ చూసుకున్నాం సార్, గతంలో కూడా హైటెక్ సిటీ కూడా డెవలప్మెంట్ చేసినప్పుడు సేమ్ సార్, ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు 4 సిటీలో జరిగిందో అదే సిచ్యుయేషన్ మనకి హైటెక్ సిటీ దగ్గర కూడా జరిగింది సార్. అవును. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజన్ తోటి మిషన్ 2020 అని లాంచ్ చేసారు. చాలా మంది కూడా ఎగతాళి చేసిండ్రు, ఇది అవుతుందా జరుగుతుందా అని. సార్ వచ్చేసి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు. వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ దాంట్లో కూడా గవర్నమెంట్ డెవలప్మెంట్స్ అనేది జరిగినాయి. తర్వాత మనకి టిఆర్ఎస్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ తో సంబంధం లేకుండా డెవలప్మెంట్ అనేది జరిగింది. హైటెక్ సిటీ వరకు ఉన్నది. హైటెక్ సిటీ నుంచి కొండాపూర్, మాదాపూర్, నానక్రామ్ కూడా ఇవన్నీ కూడా పెరుకుంటూ పోయినాయి సార్. సేమ్ అదే విధంగా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అంటారా సార్? ఎంత డెవలప్మెంట్ అవుద్ది అనేది ఆ వచ్చే కంపెనీస్ బట్టి ఒకటి ఉంటుంది. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు టైంలో అప్పుడు ఉన్నది ఒక సైబర్ టవర్స్ తప్ప ఏది లేదు సార్. అప్పుడు గజం అక్కడ ఎంత సార్? ఇప్పుడు మనకి సైబర్ టవర్స్ కాదు, స్కిల్ యూనివర్సిటీ, అమెజాన్ డేటా సెంటర్, ఏఐ హబ్, స్పోర్ట్స్ హబ్, స్టేడియం, మీకు ఎన్ నెంబర్ ఆఫ్, నేను ఇంకా చెప్పేది రానున్నాయి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇవన్నీ నేను చెప్పిన డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బిఫోర్ సబ్మిట్. అవును. ఇప్పుడు ఆఫ్టర్ సబ్మిట్ అనేది ఇది 1% అంటే అది 99% లక్షల కోట్ల పెట్టుబడులు. 5,70,000 కోట్లు. అలాగండి, ఇవన్నీ కూడా మీరు ఏదో కొనాలని కాదండి, మీకు ఒక ఇన్ఫర్మేటివ్ గురించి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి ఈ ప్రాజెక్ట్ లో మనకి ఏ విధంగా రిటర్న్స్ వస్తున్నది ఆల్రెడీ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్కి అయితే కాల్ చేయండి. సార్, చివరిగా ఒక ప్రశ్న, మనకి ప్రైస్ అయితే చెప్పారని మళ్ళీ ఒకసారి లిస్ట్. 16,500 పర్ స్క్వేర్ యార్డ్స్, 16,500 రూపాయలు గజానికి. సార్, ఇంకో చివరిగా ఒక ప్రశ్న అడుగుతా సార్. మనం షూట్ చేస్తుంటే కూడా మనం టేక్స్ తీసుకున్నామని ఒక క్లిప్ నేను చెప్పాను కదా, చాలా మంది కూడా వచ్చి చూసి వెళ్తున్నారు, వీళ్ళోళ్ళే తిప్పుతున్నారని కొందరు చూసే వాళ్ళు కూడా అనుకుంటారు. ఓకే, దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వండి సార్. సార్, నేను చెప్పేది ఒకటే, మీరు ప్లాట్ తీసుకున్నా తీసుకోపోయినా ఒక్కసారి మా వెంచర్కి వచ్చి చూడండి. అవును, ఏది రియాలిటీ అనేది తెలుస్తుంది. ఎవరో ఒక్కళ్ళ మాట నమ్మి ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు. ప్లీజ్ డూ డబల్ చెక్ అండ్ డూ ఏ సర్వే అండ్ దెన్ ఓన్లీ ఇన్వెస్ట్. ఎందుకంటే మన చాలా సార్లు యాడ్లో చూస్తాం కదా, డబ్బులు ఎవరికి. అదే విధంగా ప్లాట్ కొన్నప్పుడు అది జీవితంలో చాలా మందికి కళ సార్, ప్లాట్ అనేది. ఆ కళ నెరవేరినప్పుడు అది చెదిరిపోకూడదంటే అది మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలో మీరు అర్థం చేసుకోవాలి. అయితే అండి, చివరిగా కూడా నేను మీకు ఒక మాట చెప్తానండి, మీరు రావాలనుకున్నప్పుడు ఫ్రెండ్స్ తోటని మాత్రం రాకండి, ఫ్యామిలీ తోటని విజిట్ చేయండి. విజిట్ చేసి సార్ని కలిసినట్టయితే, అంటే సార్ వాళ్ళది టీం ఉంటుందండి, ఆ టీంని కలిసినట్టయితే మీకు ఏవైతే మన ప్రాజెక్ట్ గురించి డెవలప్మెంట్ చెప్పామో అవి మీకు ఫిజికల్గా ఏవేవి ఉన్నాయి అవైలబిలిటీని అవి చూపిస్తారు. అలాగే మీకు ఏవేవైతే కనెక్టివిటీస్ వస్తాయో, అలాగే మీకు నెక్స్ట్ రానున్న రోజులలో మనకి ఎలాంటి కంపెనీస్ ఈ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, కంపెనీస్ అంటే ఏదో పొల్యూటెడ్ కంపెనీస్ కాదండి, టోటల్ కూడా ఎకో ఫ్రెండ్లీ కంపెనీస్ ఉంటాయి అండి. అలాంటి ఈ ప్రాజెక్ట్కి అయితే మీరు ఒక్కసారి మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకేమైనా ఈ ప్రాజెక్ట్ సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఇంకా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.